అక్షయ తృతీయ రోజు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాలైనా లేక పుణ్యకార్యాచరణ ఏదైనా దాని ఫలితము అక్షయమవుతుంది. అలాగే పుణ్యకార్యాచరణ వల్ల వచ్చే ఫలితము అక్షయమైనట్లే మనము చేసే పాప కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం కూడా అక్షయమే అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. జాతక రీత్యా జాతక దోషాలు పోవాలంటే అక్షయ తృతీయ రోజు మేషరాశి వారు చేసుకోవలసిన పూజలు, దానాలు. మేషరాశి వారు మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి గణపతిని పూజించండి. ఆ తర్వాత దేవాలయంలో ఉన్న పూజారికి గోధుమలను దానం చేయండి. గోమాతకు తోటకూరను ఆహారంగా పెట్టండి. మీ ఇంటి దగ్గర సంధ్యా సమయంలో తులసి కోట దగ్గర లక్ష్మీనారాయణని ఆవాహన చేసి లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారిని పూజించాలి. తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి మీకు తోచిన నైవేద్యం సమర్పించండి. ఇలా చేయడం వలన మీ జాతక దోషాలు తొలగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.